సాంబశివరావు గుంటూరు నుంచి. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేసర్ గారు. మాట్లాడండి ప్లీజ్. మీకు అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. ఒక్క 2 సెకండ్లు నాకు టైం ఇవ్వాలండి. మాట్లాడండి. జగన్మోహన్ గారిని అనసాలని కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అప్పుడు 16 నెలలు జైల్లో పెట్టిన దాన్ని కట్టుకొని బయటకు వచ్చిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తుంటే 2019లో కత్తి దాడి జరిగి హత్యాత్మ జరిగినప్పుడు కూడా అప్పుడు వైఫల్యం ఏమైందండి? ఎయిర్పోర్ట్ లో ఎవరున్నారు అధికారంలో? ఎయిర్పోర్ట్ లో వైఫల్యం లేదు. అప్పుడు అధికారులు ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఇంకొకటి, ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కానించి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత విద్వేషం ఉందంటే, ఒక జనసేన కార్యకర్త జగన్ గారి అంతమంది ఇచ్చి పేరులు నల్ల వేసుకొని తిరుగుతానన్నారు. అదే ఒక మాజీ జడ్జి గారు ఒక టీవీ డిబేట్ లో తల ఎగరేసి నరుగుతానన్నాడు. వాళ్ళందరినీ సపోర్ట్ చేసే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పరిస్థితి అలా ఉంటుందండి. ఎందుకంటే జగన్ గారు పేదల పట్ల అంత ఇదిగా ఉన్నాడంటే అంత ఇదిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెబితే సైనికులు ఎంత ఇదవుతారో ఆలోచించుకోవాలి. కానీ ఎంత సంశయం బాధిస్తున్నాం అంటే 2019లో అంత దాడి జరిగిన ఒక్క ఇన్సిడెంట్ జరగల. అవును, ఏదైనా శాంతియుతంగా ఉండాలి తప్ప నిరసనలు ఇవన్నీ దారి తీస్తే వాళ్ళ పర్పస్. ఒక్క విషయం చేస్తారు గారు, రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు న్యాయం కోసం మీటింగ్ పెడితే చిన్న పిల్లల చేత జగన్ గారు మసైపోవాలని చెప్పించారండి. ఎంత విద్వేషం ఉందో ఆలోచించండి, ఎంత విద్వేషం ఉందో ఆలోచించండి మీరు. అదే చంద్రబాబు కొడుకు లోకేష్ రాయి ఎక్కడి నుంచి వచ్చామంటే తాడేపల్లి ఆఫీస్ నుంచి. మరి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నప్పుడు ఒంటిలో లేని రోగాలన్నీ చెప్పించాడు. ఆ రోగాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లేసి పాలు దాయితే వచ్చినాయి. ఆ రోగాలన్నీ ఎట్లేసి పాలు దాయితే వచ్చినాయి. ఆ రోగాలన్నీ లేనిపోయిన జబ్బులన్నీ చెప్పించుకొని బయటకు వచ్చాడు. మరి ఆ దొంగ సర్టిఫికెట్లు ఇస్తే న్యాయస్థానం ఎట్లా ఆమోదించిందో న్యాయస్థానం వారు ఎట్లా? సినిమా హీరో 2 రోజులు ఎండలో తిరిగి జ్వరం వచ్చిందని వెళ్ళి ఫామ్ హౌస్ లో పనుకున్నాడు. కొద్ది జ్వరానికి వెళ్ళి ఫామ్ హౌస్ లో పనుకోవాలా? రెస్ట్ తీసుకోవాలా? జీలకరాయితో కొట్టించుకోమని తెలిసిద్ది. ఆ కత్తితో దాడి ఆయన్ని ఫైల్స్ ఎక్కడ ఉంది, ఆ ఫైల్స్ దగ్గర కోటి కత్తి పెట్టి కొద్ది గీకించుకోమని తెలిసిద్ది. రైట్, ఓకే అండి. కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. కోటిరెడ్డి గారు చెప్పండి. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ గారు నానా అసహ్యంగా మాట్లాడినట్టున్నాడు, మీకేమనిపించింది? గుడ్ మార్నింగ్ అండి అందరికి, అక్కడ వాళ్ళందరికీ. ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఒక లాంగ్ టర్మ్ దాంట్లో వీళ్ళు ఈ దాడి చేశారు సార్. దాడి అంటే ఆయన ఎలిమినేట్ చేయాలి. లాంగ్ టర్మ్ అంటే ఇది ఇమీడియట్ గా ఎలక్షన్ లో వాళ్ళు గెయిన్ పొందుతాం అనేది కాదు. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ అనేది ఆల్రెడీ డిక్లేర్డ్, టెక్నికల్ అనౌన్స్ చేయడం ఒకటే ఆగింది. కాబట్టి ఏంటంటే దీన్ని ఎట్లయినా కౌంటర్ రిమైండ్ చేయాలి, ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలి 6 months. హలో, ఎందుకంటే జగన్ గారిని మనం అంటూ నోటితో మనకే బాధ అనిపిస్తుంది ఆ మాట అనాలంటే. ఫిజికల్ గా ఎలిమినేట్ చేస్తే ఒక 6 months 4 months లేకపోతే ఎంతో కొంత ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసి తర్వాత ఆ పార్టీని డిస్మాండిల్ చేయాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్నారు ఎందుకంటారంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు పురంధేశ్వరి గారు ఏం చెప్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే పురంధరేశ్వరి అది చేస్తుంది, పురంధరేశ్వరి ఏం చెప్తే బీజేపీ వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ఆఫీసర్ని మార్చాలని చెప్పి వేరే వాళ్ళని కూడా ఇక్కడ అపాయింట్ చేయాలనే స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలంటే అంటే బీజేపీ అంత కంట్రోల్ మన చేతుల్లో అనే నమ్మకం ఉంటేనే కదా ఆ స్టేజ్కి వెళ్ళింది. కాబట్టి ఎలక్షన్ కౌంటర్ రిమైండ్ చేయించి తర్వాత బీజేపీతో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి కావాలంటే వాళ్ళకి ఒక 50% షేర్స్ ఇచ్చి సీట్స్ ఇచ్చి వీళ్ళు 50% చేసుకొని అధికారం పంచుకోవచ్చు. ఎట్లయినా ఈ పార్టీని కొలాప్స్ చేయాలనే భావన అయితే ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే లేకపోతే ఇంత తెగింపు చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఇంత తెగింపు చేస్తే ప్రజల్లో సింపతి వస్తుందని ఆయన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. అయినా కూడా ఈ స్టేజ్కి దిగజారాడంటే ఖచ్చితంగా మాస్టర్ మైండ్ సార్ ఇది, ఇంతకు మించి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తెలుసు బీజేపీకి పెట్టుకుంటే మనకు ఓటు లాస్ అవుతుందని. అయినా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే ప్రీ ప్లాన్ ఇదంతా ఒక గేమ్ చేసుకొని వస్తాననేది నా అభిప్రాయం. ఓకే అండి. సత్యనారాయణ గారు కాకినాడ. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. కేఎస్ఆర్ గారికి తర్వాత మా వేణుగోపాల్ గారికి అందరికీ నమస్తే అండి. మాట్లాడండి. తర్వాత అండి ఇప్పుడు జగన్ గారు ప్రతి దానికి మీటింగ్కి వెళ్ళారనుకోండి, మాకు పైన భగవంతుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారని చెప్తుంటారు. అవును.
తర్వాత వీళ్ళు చేసేది ఏంటండి, అప్పుడు ఆ రోజు నాడు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిపి జగన్ గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పుడు ఇచ్చారు సరే భగవంతుడు ఉన్నారని నమ్మారు జగన్ గారు. ఆ భగవంతుడు ఏం చేశాడు కూడా మనం చూసాం కదా కళ్ళారని. ఆ వెంకటరావు గారు ఎక్కడున్నారో, ఎర్రనాయుడు గారు ఎక్కడున్నారో, అట్లా మనం అనకూడదు. అలాగే కాదండి, మన భగవంతుడు అనేవాడు ఏదో రూపంలో కాపాడుతాడు. మంచివాళ్ళు మంచిగానే చేస్తాడు, చెడ్డవాళ్ళు చెడ్డగానే చేస్తాడని నా ఐడియా. రైట్